పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఎలాంటి నష్టం లేదన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. గోదావరి ఎగువన కాళేశ్వరానికి ఎలా అనుమతి ఇచ్చారో అదే విధంగా నల్లమల సాగర్కు కూడా అనుమతి ఇవ్వాలన్నారు. అయితే ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుకి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. నాటి తెలుగుదేశం ప్రభుత్వమైనా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వమైనా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక 8 ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇవాళ ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు. కానీ ఇలా మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు, ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు.